సంస్థ కీలక ప్రకటన విడుదల చేసింది. అఖండ 2 సినిమాను విడుదల చేయడానికి తమ వంతు ప్రయత్నం చేశామని, కానీ అవిశ్రాంతంగా కృషి చేసినా అప్పుడప్పుడు ఇలాంటి ఊహించని పరిస్థితులు ఎదురవుతాయని 14 Reels Plus నిర్మాణ సంస్థ తెలిపింది. ఈ చిత్రాన్ని బిగ్ స్క్రీన్ మీద చూడాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు మూవీ లవర్స్కి చాపండ్లు చెప్పింది. ఇలాంటి కఠిన సమయంలో హీరో బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను తనకు తోడుగా నిలిచారని పేర్కొంది. అఖండ 2 చిత్రం ఎప్పుడొచ్చినా విజయం సాధిస్తుందని, త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని ఎక్స్లో పోస్ట్ చేసింది. నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంపోలో రూపొందించిన అఖండ 2 సినిమా విడుదల చివరి నిమిషంలో వాయిదా పడింది. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి మేకర్స్ ఏర్పాట్లు చేశారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అనుకున్న సమయానికి థియేటర్లలోకి తీసుకురాలేకపోతున్నామని ప్రకటించారు. అయితే మళ్ళీ ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది ప్రకటించలేదు. దీంతో బాలయ్య సినిమా విడుదలపై సందిగ్ధత ఏర్పడింది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాతలు కీలక ప్రకటన చేయడం జరిగింది. సో ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి రవీంద్రాలయంలో ఉన్నారు. ఎస్ రవీంద్ర, ఇప్పుడు అఖండ 2 చిత్ర నిర్మాతలు కీలక ప్రకటన విడుదల చేశారు. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? అంటే ఒక 2 డేస్గా కంప్లీట్ సినారియో మొత్తం కూడా అఖండ 2 మీదనే నడుస్తుంది. సో చర్చ అంతా కూడా దాని గురించి నడుస్తుంది. సో దాని గురించి ఉన్న అప్డేట్స్ ఏంటి? నిన్న రాత్రి వరకు అభిమానులు ఆశగా ఎదురు చూశారు. అఖండ 2 విడుదల ఏమైనా శనివారం సాధ్యమవుతుందేమో అనే కోణంలో వాళ్ళ ఎదురు చూపులు జరిగాయి. దానికి తగ్గట్టే డిస్ట్రిబ్యూటర్లు కూడా కోర్టు సమస్య పరిష్కారం కావచ్చేమో, ఈరోజు ఉదయం నుంచి షోలు వేసుకోవచ్చు అనే ఆశాభావంతో వాళ్ళు వెయిట్ చేశారు. కానీ రెండు జరగలేదు. ఇక్కడ 14 Reels సంస్థ ఏదైతే సమస్య పరిష్కారం కోసం పోరాడిందో అది పూర్తిగా నెరవేరకపోవడం వల్ల రిలీజ్ చేయడం అనేది సాధ్యపడలేదు. దానికి సంబంధించే వాళ్ళు క్షమాపణ చెప్తూ నిన్న ఒక ట్వీట్ అనేది చేశారు. అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సారీ చెబుతూ, ప్లస్ అనివార్య కారణాల వల్ల మేము అనుకున్న సమయానికి విడుదల చేయలేకపోతున్నాం అనేది అందులో స్పష్టంగా పేర్కొన్నారు. ఇప్పుడు ఫర్దర్ విషయానికి వస్తే అఖండ 2 ఎప్పుడు విడుదల అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. అవును, ఒక డిసెంబర్ 12, 19, 25 ఈ ఆప్షన్లు ఏవైతే ఉన్నాయో వీటి మీద టీం అయితే చాలా తీవ్రంగా డిస్కస్ చేస్తోంది. ఇక్కడ ప్రాక్టికల్ గా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. డిసెంబర్ 12 విషయానికి వస్తే మన చేతిలో 5 రోజుల సమయం ఉంది కాబట్టి దానికి అనుగుణంగా ప్లానింగ్ చేసుకొని విడుదల చేయడానికి అవకాశం ఉంది. కాకపోతే కోర్టులో అధికారికంగా ఇంకా ఈ ఇష్యూ అనేది లీగల్ గా సాల్వ్ కాలేదు. సోమవారం లేదా మంగళవారానికి కింది కోర్టు ధర్మాసనం, సింగిల్ జడ్జ్ ధర్మాసనం ఏదైతే ఉందో దాని ద్వారా వీళ్ళు ఆర్డర్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. అది మంగళవారానికి పరిష్కారం అయితే మనకు శుక్రవారం రిలీజ్ అనేది సాధ్యమవుతుంది. ఇక ఫైనాన్షియర్లు, బాకీలు, హీరోస్ ఇంటర్నేషనల్ తో ఏదైతే లెటీ ఆబ్లిగేషన్ వచ్చిందో వీటికి సంబంధించిన చర్చలన్నీ కూడా ఒక కొలిక్ అయితే వచ్చాయి. సురేష్ బాబు, దిల్ రాజు తదితరుల ఇండస్ట్రీ పెద్దలతో పాటు లోకేష్ కూడా మాట సహాయం చేశారనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. వీళ్ళందరూ చొరవ తీసుకోవడం వల్లే ఈ ఆర్థిక వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక కొలిక్కి వచ్చినట్టుగా చెప్తున్నారు. ఇది ఇప్పుడు చట్ట ప్రకారంగా కోర్టు నుంచి ఆర్డర్ వస్తే తప్ప విడుదల తేదీని ప్రకటించలేరు. ఎస్, అయితే సోషల్ మీడియాలో మాత్రం ఒక రకమైన రచ్చ నడుస్తూ ఉంది. సో నెక్స్ట్ వీక్లోనే రిలీజ్ చేయబోతున్నారు, నెక్స్ట్ ఫ్రైడే రిలీజ్ చేస్తారని కొంతమంది, క్రిస్మస్కి రిలీజ్ చేయబోతున్నారని కొంతమంది సంక్రాంతి బరిలో అఖండ 2 నిలిచే అవకాశాలు చాలా వరకు ఉన్నాయని కొంతమంది అంటూ ఉన్నారు. సో ఈ తేదీలో ఏ తేదీని ఖరారు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? ఎక్కువగా అవకాశాలు ఉన్న తేదీ అయితే మనం డిసెంబర్ 12 అనే చెప్పాలి. ఓకే, ఎందుకంటే ప్రమోషన్లన్నీ పూర్తయిపోయాయి, పబ్లిసిటీ అంతా చేసేసారు. ఇంటర్వ్యూలు కావచ్చు, ముంబైకి వెళ్ళేసి ఈవెంట్లు చేయడం కావచ్చు, అన్ని జరిగిపోయాయి. ఇప్పుడు ఒకవేళ విడుదల ఆలస్యమయ్యే పక్షంలో ఇవన్నీ మళ్ళీ చేయాల్సి ఉంటుంది. అవును, ఈ సమస్య రాకుండా ఉండాలి అంటే డిసెంబర్ 12 అనేది బెస్ట్ తేదీ. డిసెంబర్ 19 కానీ 25 కానీ ఉన్న రిస్క్ ఏంటంటే మనకు అవతార్ ఫైర్ అండ్ డాష్ రిలీజ్ అవుతుంది. యుఎస్ తర్వాత యూకే తదితర దేశాల్లో పెద్ద ఎత్తున స్క్రీన్లన్నీ దానికోసం కేటాయించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దానికి ఇచ్చిన థియేటర్లు ఈ భారతీయ సినిమాలకి ఇవ్వడం అనేది జరగదు. కాబట్టి డిసెంబర్ 19, 25 ఎంచుకుంటే మటుకు అవతార్ వల్ల ఓవర్సీస్ లో మనకు రెవెన్యూ అనేది చాలా దెబ్బతింటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వీలైనంత వరకు డిసెంబర్ 12కి వెళ్ళాలని చూస్తున్నారు. ఇక సంక్రాంతి విషయానికి వస్తే మనకు ఆల్రెడీ 7 సినిమాలు మనకు సంక్రాంతి బరిలో ఉన్నాయి. అధికారికంగా
ఆ సీజన్ కు వస్తున్నామని చెప్పేసి మనకు ఇప్పటిదాకా 7 సినిమాలు ప్రకటనలు చేసుకున్నాయి. ఆ మనశంకర వరప్రసాద్ గారు, ఆ భర్త మహాశైలకు విజ్ఞప్తి, అనగనగా ఒక రాజు, జననాయకుడు, పరాశక్తి, ఆ తర్వాత మనకు ఇవన్నీ కూడా ఆల్రెడీ అఫీషియల్ గా అనౌన్స్ చేసుకున్నాయి. రాజాసాబ్, ముఖ్యంగా రాజాసాబ్ గురించి మనం చెప్పాలి సంక్రాంతి బరిలో. సో ఇవన్నీ ఉన్నప్పుడు అఖండ వెళ్ళడం వల్ల వాళ్ళలో ఒకరో ఇద్దరు వెనక్కి తగ్గే అవకాశాలు అయితే లేవు. పైగా థియేటర్ అగ్రిమెంట్లు కూడా సంక్రాంతి పండుగకు జరిగిపోయాయి కాబట్టి అఖండ 2 సంక్రాంతికి వెళ్ళడం అనేది సరైన నిర్ణయం కాదు. ప్లస్ వెళ్లే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఏదున్నా ఈ నెలలోనే చేయాలి అనేది మన దగ్గర ఉన్న సమాచారం. ఓకే, సో అఖండ 2 మూవీ రిలీజ్ కొంచెం ఇట్లా ఆగిపోవడం వల్ల, అంటే వాయిదా పడడం వల్ల సో చాలా మంది అసంతృప్తితో ఉన్నారు, కొంతవరకు నెగిటివిటీ కూడా వచ్చేసింది. సో ఇప్పుడు ఈ నెగిటివిటీని, ఈ అసంతృప్తిని ఏ విధంగా తగ్గించే అవకాశాలు ఉన్నాయి నిర్మాణ సంస్థ? ఆ నెగిటివిటీని తగ్గించాలంటే ప్రధానంగా చేయాల్సింది ఇంకేదైనా వినూత్నంగా ప్రమోషన్లు చేయడం. ఎందుకంటే ఇప్పటిదాకా వీళ్ళు వదిలిన ట్రైలర్ ఏదైతే ఉందో, ట్రైలర్ తర్వాత పాటలు ఏవైతే ఉన్నాయో వాటికి పెద్ద ఎత్తున స్పందన రాలేదు. అంటే రెస్పాన్స్ బాగుంది కానీ ఇప్పుడు మనం పెద్దలో చికిరి చికిరి సాంగ్ ఏదైతే వరల్డ్ వైడ్ రీచ్ తెచ్చుకుందో ఆ స్థాయిలో తమన్ని ఇవ్వలేదు అనేది కంప్లైంట్ ఉంది. ఆ అసంతృప్తిని తగ్గించాలి అంటే ఇప్పుడు కొత్త కంటెంట్ ఇవ్వాలి. అంటే ట్రైలర్ లో లేని విజువల్స్ కానీ, ట్రైలర్ లో చూపించని సీన్స్ కానీ వాటిని ఉపయోగించుకొని ఏదైనా పబ్లిసిటీ ప్లాన్ చేస్తే ఫ్యాన్స్ లో మళ్ళీ అంచనాలు పెరిగి సాధారణ ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమాని చూడాలనే ఆసక్తి పెంచే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇష్యూ ఏదైతే ఉందో, ఇదంతా గొడవ అంతా జరిగిన తర్వాత అఖండ సినిమా మీద కొత్త అటెన్షన్ కూడా వచ్చిందని చెప్పాలి. అంటే కామన్ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్లకు కూడా ఏంటి ఇంత గొడవ జరుగుతోంది, ఏంటి ఏంటి అనే ఒక ఆసక్తి పెరగడం అనేది ఒక పాజిటివ్ కోణం కూడా మనం చూడొచ్చు దీంట్లో. ఓకే, సో ఆల్మోస్ట్ ఇప్పుడు అఖండ 2 మూవీ రిలీజ్ ఆగిపోవడం వల్ల ఇప్పుడు ఈ నిర్మాణ సంస్థకి ఎంతవరకు నష్టం వాటిని ఉండొచ్చు ఫైనాన్షియల్ గా చూసుకుంటే మనకు ఈ 14 రీల్స్ కి సంబంధించిన నిర్మాణ సంస్థ ఏదైతే వాళ్ళ నష్టం మనకు దాదాపుగా 10 నుంచి 20 కోట్ల దాకా ఉండొచ్చు అనేది ప్రాథమిక సమాచారం. ఎందుకంటే మొదటి రోజు ప్రీమియర్లు రద్దు చేయడం వల్ల 10 నుంచి 20 కోట్ల మధ్యలో ఏదైతే అడ్వాన్స్ బుకింగ్ ద్వారా అమ్మకాలు జరిగాయో వాటన్నిటిని రీఫండ్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ప్రీమియర్ షోలు వేయాలంటే అదే ధరకు టికెట్లు అమ్మడం సాధ్యం కాకపోవచ్చు. ప్రభుత్వాలు మళ్ళీ జియో అదే ధరకు ఇస్తాయన్న గ్యారంటీ కూడా లేకపోవచ్చు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేసినప్పుడు మనకు అంతే అడ్వాన్స్ బుకింగ్ జరిగితే నిర్మాతలకు నష్టం రాదు. కానీ జరగనప్పుడు ఏమవుతుందంటే ఏదైతే ఈ టికెట్ బుకింగ్స్ తగ్గిపోతాయో ఆ అమౌంట్ మొత్తం కూడా వీళ్ళు కోల్పోయినట్టు అవుతుంది. లేదు ఒకవేళ ప్రీమియర్లు లేకుండా డైరెక్ట్ గా రిలీజ్ చేద్దాం అనుకుంటే ఈ నష్టం ఇంకా పెరుగుతుంది. వీటితో పాటు ఇప్పుడు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అంటే మనకు ఓవర్సీస్ నుంచి వస్తున్న సమాచారం ఏంటంటే ఈ రిలీజ్ వాయిదా పడడం వల్ల స్క్రీన్లు అలాట్ చేయడము, వాటిని రద్దు చేసుకోవడము, తర్వాత ఈ పరిణామాలన్నిటి వల్ల చాలా నష్టపోయామని చెప్పేసి సుమారు 11 కోట్ల దాకా వాళ్ళు నష్టపరిహారం డిమాండ్ చేస్తున్నారనేది ఇంకో న్యూస్ ఉంది. సో ఇవన్నీ నిజమైన పక్షంలో ఈ వాయిదా వల్ల కలిగే నష్టం సుమారుగా ఒక 30 కోట్ల దాకా ఉండొచ్చు. సో అక్కడ బ్లాక్ బస్టర్ అయితే తప్ప ఈ రికవరీ అనేది సాధ్యం కాదు. సో నిర్మాణ సంస్థ కూడా ప్రకటన విడుదల చేసింది, ఖచ్చితంగా హిట్ కొడుతుంది, అంటే స్క్రీన్ మీద చూసేటప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అవుతామన్నట్టు కూడా వాళ్ళు ప్రకటించడం జరిగింది. సో అంత ధీమా వ్యక్తం చేయడానికి గల కారణం ఏదంటారు? అంటే ఇక్కడ బ్లాక్ బస్టర్ సీక్వెల్ అనేది వాళ్ళు బాగా పాజిటివ్ కోణంలో చూస్తున్నారు. ఎందుకంటే మనకు ఒక బాహుబలి, కేజీఎఫ్, పుష్ప ఇవన్నీ కూడా పార్ట్ 2 బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు. అదే స్థాయిలో ఇది కూడా ఆడుతుంది, ఇది కూడా గొప్పగా రీచ్ అవుతుంది అనే నమ్మకం మేకర్స్ లో బలంగా ఉంది. దానికి తోడు ఈ బోయపాటి సీను, బాలకృష్ణ కాంబినేషన్ లో ఇప్పటిదాకా అన్ని సక్సెస్ఫుల్ మూవీసే వచ్చాయి. సింహ, లెజెండ్, అఖండ 1 ఈ 3 కూడా వీళ్ళు హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ చేశారు. ఇప్పుడు 4వది కూడా అదే స్థాయిలో విజయం సాధిస్తుందనే నమ్మకం వాళ్ళలో చాలా బలంగా ఉంది. ఆ కంటెంట్ కూడా అలాగే వచ్చింది అంటున్నారు. వాళ్ళ నమ్మకం కనుక నిజమే అయితే మటుకు ఈ గాయం అంతా కూడా మానిపోతుంది. రైట్ రవీంద్ర, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఎస్, అఖండ 2 నిర్మాణ సంస్థ ఒక కీలక ప్రకటన అయితే విడుదల చేసింది. అఖండ 2 సినిమాని విడుదల చేయడానికి తమ వంతు ప్రయత్నం చేశామని, కానీ అవిశ్రాంతంగా కృషి చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు ఇలాంటి ఊహించని పరిస్థితులు కూడా ఎదురవుతాయని 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థ తెలిపింది. ఈ చిత్రాన్ని బిగ్ స్క్రీన్ మీద చూడాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు మూవీ లవర్స్కి క్షమాపణలు చెప్పింది. ఇలాంటి కఠిన సమయంలో హీరో బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను తనకు తోడుగా నిలిచారని పేర్కొంది.
అఖండ 2 చిత్రం ఎప్పుడొచ్చినా విజయం సాధిస్తుందని త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని ఎక్స్లో పోస్ట్ చేసింది. అయితే కొత్త విడుదల తేదీకి సంబంధించి సోషల్ మీడియాలో కూడా చాలా గాసిపింగ్ నడుస్తూ ఉంది. సో నెక్స్ట్ వీక్లోనే అఖండ 2 రిలీజ్ చేస్తారని కొంతమంది 25th డిసెంబర్ని రిలీజ్ చేస్తారని కొంతమంది సంక్రాంతి బరిలో ఉంటుందని కొంతమంది అనుకుంటున్నారు. అసలు మీరు ఎప్పుడు అనుకుంటున్నారు అఖండ 2 రిలీజ్ ఎప్పుడు ఉండే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారో కమెంట్ రూపంలో తెలియచేయండి.